యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా బుధగ్రహం యొక్క గోచార ఫలితాలు. సామాన్యంగా మాస ఫలితాల్లో సూర్య ఫలితాలు ఉంటాయి, వార ఫలితాల్లో చంద్ర ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి బుధుడికి శుక్రుడికి సంబంధించిన ఫలితాలు తెలియజేయడం అనేది చాలా తక్కువ. అయితే మన యోగమంజరి టీవీలో ఈ బుధుని యొక్క గోచారం, ఇది సామాన్యంగా బుధుని యొక్క గోచారం 25 రోజులు కానీ నెల రోజులు కానీ 28 రోజులకు సంబంధించిందై ఉంటుంది. కాబట్టి బుధుని యొక్క ఫలితాలు కూడా మనం ఎందుకు తీసుకోవాలంటే, బుధుని యొక్క ఫలితాలలో సామాన్యంగా ఆర్థికపరమైన పరిస్థితులు, విద్యా సంబంధమైన విషయాలు, పరీక్షలు, తర్వాత ప్రయాణాలు, బంధువర్గాల మిత్రవర్గాలతో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, వార్తలు, అనుబంధాలు, వీటికి సంబంధించిన విషయాలు చాలా ప్రత్యేకత ఉంటుంది. మాతామహులకు సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు కూడా దీంట్లో ఉంటాయి. తర్వాత ప్రత్యేకంగా జ్ఞాతి వైరాలు, వాటికి సంబంధించిన విషయాలు కూడా దీంట్లో ప్రత్యేకంగా ఉంటాయి. అయితే నేను ప్రత్యేకంగా ఈ మాస ఫలితాలలో, ఇది ఒక రకంగా మాస ఫలితం అనవచ్చు, బుధునికి ప్రత్యేకించి మీకు ఈ ఫలితాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఈ బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ కన్యా రాశిలోకి ప్రవేశించి, అంటే తన స్వక్షేత్రంలోకి ప్రవేశించి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలోనే ఈయన సంచారం చేస్తాడు. అయితే ఈ యొక్క బుధుడు కన్యా రాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు చంద్రుడు నిత్యరాశిగా వృషభ రాశిలో ఉండడం జరిగింది. దీని మూలకంగా ఆ యొక్క చంద్రుడి యొక్క ఫలితాలలో మూర్తి నిర్ణయాలు, స్వర్ణమూర్త్యా, రజితమూర్త్యా, తామ్రమూర్త్యా, లోహమూర్తి అని కూడా ప్రతి గ్రహానికి ఉంటుంది. అట్లా నిర్ణయించడం కూడా జరిగింది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఈ బుధుని యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. ఈ బుధుడు ఉత్తర ఫల్గుని 2వ పాదంలో, ఇంచుమించుగా 2వ పాదంలో ప్రవేశించి ఆయన 23వ తేదీ నుంచి 28 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం, 28 నుంచి 6 అక్టోబర్ వరకు హస్త నక్షత్రం, 6 అక్టోబర్ నుంచి ఇంచుమించు 8 అక్టోబర్ వరకు చిత్త 2వ పాదం వరకు కన్యా రాశిలో ఈయన సంచారం జరుగుతున్నదన్నమాట. ఈ సంచారాన్ని బట్టి ఈ బుధుని యొక్క ప్రత్యేక ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి బుధుడు అత్యంత అనుకూలమైనటువంటి క్షేత్రంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన మీ రాశికి 3వ స్థానం, 6వ స్థానానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి మీకు చాలా కూడా అనుకూలతమైనటువంటి ఫలితాలు. అయితే ఈ యొక్క బుధుడు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, మంచి ఫలితాలు ఇస్తున్నాడు. వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, మనోద్ధృతి, విద్యా వినోద సౌఖ్యంచ. ఏదైనా కూడా మేషరాశికి సంబంధించిన వారు, విద్యార్థులు, వారి యొక్క చదువులు, వాళ్ళ పరీక్షలు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్లకు, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా వస్తువులు కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. మిత్రులతో కూడా మంచి ఫలితాలు, అంటే అనుబంధాలు ఏర్పడతాయి. చాలా వరకు మేషరాశి వారికి ఈ యొక్క బుధుని యొక్క ఫలితాలు అత్యంత అనుకూలంగానే కనబడుతున్నాయి. అందులో అశ్వని నక్షత్ర జాతకులకు 23, 28 మధ్యన ప్రయాణాలు ఉండవచ్చు. 28, 6 మధ్యన, అక్టోబర్ 6 మధ్యన మరిన్ని మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలను ఆర్థిక పరంగా, 6 నుంచి 8 మధ్యన కూడా మీ యొక్క పొందేటువంటి ఫలితాలు కొద్ది ఆలస్యమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు. అలాగే భరణి నక్షత్ర జాతకులకు కూడా 23 నుంచి 28 వరకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, కొత్త స్నేహితాలు ఏర్పడతాయి. అలాగే 28 నుంచి అక్టోబర్ 6 వరకు కూడా ఉన్నటువంటి వయసులో ప్రయాణాలు కానీ, కొద్దిపాటి ఖర్చులు కానీ, అప్పుడప్పుడు తల్లి వర్గానికి సంబంధించిన వాళ్లతో చిన్నపాటి సంఘర్షణలు కానీ, అంటే ఉత్సాహంగానే ఉంటారు కానీ కొద్దిగా సూటిగా మాట్లాడుతుంటారు. అలాగే అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 8 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీకు చాలా శుభ సూచకాలే కనబడుతున్నాయి. తల్లి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. కృతికా నక్షత్ర జాతకులకు 23 నుంచి 28 మధ్యన ప్రయాణాలు కనబడుతున్నాయి. అలాగే 28 నుంచి అక్టోబర్ 6 మధ్యన కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. 6 నుంచి 8 మధ్యన కొద్దిగా మీరు కుటుంబ వ్యవహారాల్లో కానీ, బంధువర్గాలు కానీ కొద్దిపాటి నిష్ఠూరాలు పొందవచ్చు. ఇలాంటి ఫలితాలు మేషరాశి వారికి బుధుడు మాత్రం మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరి దీనికి మీరు
ఏం చేయవలసినటువంటి అవసరం ఉంటుందంటే విష్ణు సంబంధమైన పూజలు ఏదైనా చేసుకోండి. విష్ణు సహస్రం కానీ విష్ణు అష్టోత్తరం కానీ ఏదైనా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. బుధునికి సంబంధించినటువంటి పూజ స్తోత్రం కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. రెండవది వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశికి ఈ యొక్క బుధుడు ఇంచుమించుగా 5వ స్థానానికి సంబంధించినటువంటి సంచారం వృషభ రాశి వారికి అనుకూలత అయితే కాదు. అంటే స్వర్ణమూర్తిగా మాత్రం ఇవ్వవలసినటువంటి చెడు ఫలితాలను తగ్గిస్తాడు. అంటే కొంత మేలు ఫలితం ఏముంది, దేహజాఢ్యం మనస్తాపం వ్యాకులంచ అల్ప మనకు అంటే ఇక్కడ దేహజాడ్యం కానీ మనస్తాపం కానీ ఏదో కొన్ని సమస్యలు మీ ఎన్విరాన్మెంట్స్ పరిసరాల ప్రభావాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి మతిమరుపుతో కూడా మీరు బాధపడతారు. అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి మిత్రులతో కూడా కొంత విభేదం వచ్చేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఇవన్నీ గుడ్డు పెట్టుకొని తర్వాత బుద్ధి చాంచల్యం అంటే ఇక్కడ స్థిరమైన ఆలోచనలు, అప్పుడే ఒక నిర్ణయం అనుకూలంగా ఉంటుంది, అప్పుడే ఒక నిర్ణయం అనుకుంటుంది. కాబట్టి కొద్దిగా డోలాయమానకంగా ఉంటుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి, పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి, తర్వాత ఆహార నియమాల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది వృషభ రాశి వారికి. అందులో కృతికా నక్షత్ర జాతకులకు శారీరకమైన శ్రమల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. 28 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 6 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు అన్ని విధాల అనుకూలత ఉంటుంది. కొంతవరకు ద్రవ్యం కూడా మీరు వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అక్టోబర్ 6 నుంచి 8 పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంది. అయితే కృతికా నక్షత్ర జాతకులు షేర్ మార్కెట్లో ఈ వారంలో మీరు అంటే ఈ మాసంలో ఎక్కువగా ఉత్సాహంగా మాత్రం ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం జరగకూడదు. మిగతా విషయంలో కొంత శ్రద్ధ వహించి పరీక్షలు రాసేటప్పుడు కానీ దానికి కూడా పిల్లలు కొంత జాగ్రత్త వహించాలి. అంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు ఉన్నటువంటి విషయంలో ఎక్కువగా సాంప్రదాయమైనటువంటి పనులకు ధార్మికమైన పనుల యందు ఆసక్తిగా ఉంటుంది. 28 నుంచి అక్టోబర్ 6 మధ్యన చిన్నపాటి ప్రయాణాలు కనబడుతున్నాయి. 6 నుంచి 8 మధ్యన కూడా మీకు అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. కొద్దిపాటి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ద్రవ్యం లభించడం కానీ ఆకస్మికంగా ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. కొంత వైజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ప్రయాణాల మూలకంగా కూడా మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు, మరి కొంత ఫలితాలు కూడా మంచిగా పొందుతారు. మొత్తం మీద వృషభ రాశి వారు కూడా సహృదయులను సుహృత్ క్లేశం, సహృదయ అంటే మనతో వాళ్ళు కానీ వాళ్ళతో మనం కానీ కొద్దిగా మాట పట్టింపుల మధ్యన కొద్ది ఇబ్బందులు వస్తావేమో, కొద్దిగా వాళ్ళతో ఉన్న వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మరి మీరు కూడా ఈ యొక్క బుధుని యొక్క అంటే ఈ వీడియో చివరిలో కొన్ని తెలియజేస్తాను, అవి ఆ పరిహారాలు చేసుకోండి, బాగుంటుంది. తదుపరి మిథునం. మిథున రాశి వారికి రాశ్యాధిపతి 4వ స్థానంలో సంచారం జరుగుతుంది. చాలా అనుకూలం, కానీ కొద్దిగా లోహమూర్తిగా మంచి అనుకూలమైన ఫలితాలలో కొద్దిగా ఆలస్యంగా ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాతృ సౌఖ్యంచ సంతోషం నవధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య సిద్ధిర్బంధుగతే బుధే. అంటే ఇవన్నీ కూడా శుభ ఫలితాలే, కానీ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆలస్యంగానో కొద్దిగా శ్రమతో కానీ ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క విద్య చదువులు పిల్లలు ఎడ్యుకేషన్ మీద స్టడీస్ మీద ఎగ్జామ్స్ మీద బాగా శ్రద్ధ పెట్టాలి. తర్వాత తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, గృహ సంబంధమైన వాతావరణంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఉన్నా కూడా మీకు కొంత అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. తర్వాత మీరు ఏది అనుకున్నారో అది జరుగుతుంది, కానీ కొద్ది ఆలస్యంగా జరుగుతుంది. దానికి గాను మీరు బుధునికి ప్రత్యేకంగా విష్ణు సంబంధమైన పూజలు చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అనుకూలతలే ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలే ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొద్దిపాటి శ్రమలు కనబడుతున్నాయి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు పాదం పుష్యం ఆశ్లేషాంతం కర్కాటకం. ఈ కర్కాటక రాశికి 3వ స్థానంలో సంచారం. ఈ 3వ స్థానం సంచారం అంత మంచిది కాదు, కానీ స్వర్ణమూర్తిగా ఇవ్వవలసినటువంటి చెడు ఫలితాలను తగ్గించేటువంటి అర్థహానిర్భూకోపో.
ఏదో విధంగా మీ చేత ద్రవ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా ఒత్తిడితో నిర్ణయాలు తీసుకుంటారు. కొంతవరకు నష్టపడేటువంటివి కానీ, కష్టంతో కూడినటువంటివి కానీ, తప్పనిసరిగా ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి కమ్యూనికేషన్స్, ఆర్థికమైన డీలింగ్స్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మీ యొక్క సంకల్పాలకు పెద్దలతో చివాట్లు తినడమో, ఇంట్లో ఉన్నటువంటి యజమానులతో చివాట్లు తినడమో, ఏదో ఒకటి మీకు నచ్చకపోవడమో ఒక కంపల్షన్ కింద మీరు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్ఞాతి వైరంచ విస్మృతి. జ్ఞాతి అంటే మనకు పడిన వాళ్ళు, ఎనిమి అనొచ్చు, లేదా మనం అంటే పడని వాళ్ళతో కూడా ఏదో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విస్మృతి. అప్పుడప్పుడు కొద్దిగా మతి మార్పుతో కూడా మీరు బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ ఆలోచనలే మీకు నచ్చకుండా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి దాంట్లో కొద్దిగా మీరు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఏవైనా అతి జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. ఇలాంటి వ్యవహారాలలో ఒకటికి ఆలోచించాలి. కంపల్సరిగా అయితేనే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ 23 నుంచి 28 మధ్యన ఉన్న పరిస్థితులు కొంత అనుకూలతలు ఉంటాయి. మీకు 28 నుంచి 6 మధ్యన ఉన్నట్లో కొద్దిగా శ్రమతో కూడినటువంటి సాధన ఉంది. 6 నుంచి అక్టోబర్ 8 వరకు ఉన్న పరిస్థితుల్లో కొంత ఆకస్మికంగా మీకు కొంత అభివృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు 23 నుంచి 28 మధ్యన ప్రతి పనిలో ఆలస్యం ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 మధ్యన ఉన్న పరిస్థితుల్లో మీకు ఉత్సాహం ఎక్కువగా ఉంది. 6 నుంచి 8 మధ్యన ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా ఆలస్యంగా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నది. కానీ ఈ వారంలో ఈ బుధుని యొక్క ప్రయాణాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఉద్యోగాలలో ఎదుటివారితో పోటీ ఎదుర్కొంటారు, వ్యాపారంలో ఎదుటివారితో పోటీ ఎదుర్కొంటారు, రాజకీయంలో కూడా ఎదుటివారితో పోటీ ఎదుర్కొంటారు. ఎప్పుడు కూడా మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కర్కాటక రాశి వారికి ఉంది. ఆ తర్వాత సింహరాశి. సింహరాశి వారికి ధనాధిపతిగా, లాభాధిపతిగా బుధుడు ఇప్పుడు ధనస్థానంలో అంటే కన్యా రాశిలో తిరుగుతున్నాడు. ఇది కూడా చాలా మంచి ఫలితాలు సింహరాశికి. అయితే సింహరాశికి తామ్రమూర్తిగా కొద్దిగా ఫలితాలలో ఆలస్యంగా కూడా చేస్తున్నాడు. కాబట్టి మణిమూలార్థలాభంచ సదా సౌఖ్యం నరస్య చ నిత్యారోగ్యంచ సద్గోష్ఠి ద్వితీయ స్థానగే బుధే. సామాన్యంగా సింహరాశి వారు ప్రతి ఆలోచన చాలా వైజ్గా ఉంటుందండి. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా చేస్తారు. తర్వాత అంటే ఈ బుధుని యొక్క ఫలితాలను బట్టి కుటుంబ వ్యవహారాలు, పర్సనల్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా అది ఉంటుంది. ఏదో ఒక నూతనంగా ఒక ఉపయోగకరమైన వస్తువును కొనాలని కూడా ఉంటుంది. కొంతమంది అయితే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్రత్యేకం ఉపయోగపడినటువంటి వస్తువులు కూడా కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కొంత జీవితాన్ని కొంత కంఫర్టబుల్గా లీడ్ చేయాలన్న ఆలోచన కూడా చేస్తారు సింహరాశి వారు. తర్వాత దేంట్లో కూడా నిర్లక్ష్యం లేకుండా ఉంటారు. చాలా బాగున్నది. ఇది కొంత అనుకూలమైనటువంటి వాతావరణమే. కొద్దిగా ఆలస్యంగానే వస్తుంది. మఖ నక్షత్ర జాతకులకు 23 నుంచి 28 మధ్యన ఉన్నటువంటి విషయంలో కుటుంబంలో కొద్దిగా చలాకీగా సరదాగా మాట్లాడి ఎదుటివారిని హర్ట్ చేస్తారండి. అలాగే 28 నుంచి 6 మధ్యన ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6 నుంచి 8 మధ్యన కూడా మీరు కొద్ది మంచి ఫలితాలే పొందుతారు. పూర్వఫలని నక్షత్ర జాతకులకు ఆర్థికంగా కొంత ఎదుగుదల, అంటే మీకు రావాల్సిన డబ్బు రావడము, పెట్టడము, కొద్దిగా వైజ్ ప్లానింగ్ బాగా చేస్తారు. తర్వాత 28 నుంచి 6 మధ్యన ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కొద్దిగా భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కసారి నిర్మోహమాటంగా మాట్లాడతారు, చివాట్లు పెడతారు, చివాట్లు తింటారు అనుకోండి. మొత్తం మీద 6 నుంచి 8 మధ్యన అంటే అక్టోబర్ 6 నుంచి 8 మధ్యన మంచి ఫలితాలే ఉన్నాయి. ఉత్తరఫలని నక్షత్ర జాతకులకు ఎక్కడో దగ్గరికి ప్రయాణం చేయాలన్న సంకల్పం బాగా ఉంటుంది. చేస్తే చేయవచ్చు, చేయలేకపోవచ్చు. అయితే 28 తర్వాత అంటే అక్టోబర్ 6 మధ్యన ఉన్న ఫలితాలు బాగా ఉన్నాయి. అక్టోబర్ 6 నుంచి వచ్చే ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి. ఏదున్నా కూడా మీరు సింహరాశి వారు కొద్దిగా కుటుంబ సభ్యులతో నిష్ఠూరంగా మాట్లాడడం కానీ, సూటిగా మాట్లాడడం కానీ, హేళనగా మాట్లాడడం కానీ, అపహాస్యం చేయడం కానీ, పరాచకాలు అంటారు కొన్ని, అలాంటివి కొద్దిగా మానుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి బుధ ఫలితాలు చాలా చిత్రంగా ఉన్నాయండి. చాలా అనుకూలంగా ఉన్నాయి, కొంతవరకు చిత్రంగా ఉన్నాయి, సస్పెన్స్గా కూడా. అంటే దీన్ని కొంత విచిత్రంగా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈయన కూడా తామ్రమూర్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే
జన్మగత చంద్రుడు కొద్దిగా ఎక్కువగా మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచన చేస్తారు. ఎదుటి వాళ్లకు విసుగొచ్చేటట్టుగా ఆలోచన చేస్తారు. మీరు పట్టిన పట్టే పడతారు. మీకు తెలిసిందే ముఖ్యమైనది అంటారు. ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో అదే అయిపోయి ఒక్కొక్కసారి అంతగా ఆలోచించింది కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దాన్ని అలా గాలిగేయవచ్చు. తర్వాత బంధువుల విషయంలో చాలా నిక్కచ్చితగా ఉండడము, వాళ్ళని అనడము, వాళ్ళను ఏదో ఒక ప్రత్యేకత అండి. కాబట్టి బంధువర్గాలతో ఉన్న సంబంధాలలో కూడా కొద్ది జాగ్రత్త వహించండి. తర్వాత వేళ తప్పిన భోజనాలు చేసే పరిస్థితులు కూడా మీకు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకో. తర్వాత వాటి విషయంలో ఉండండి. తర్వాత ఏ వ్యక్తితో మనం మాట్లాడకూడదో ఆ వ్యక్తితోనే ఎక్కువగా మాట్లాడి కూడా కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం. ఇట్లాంటి కూడా కొన్ని సమస్యలు అంటే ఇక్కడ వాంటెడ్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రియేట్ చేసుకుంటున్నారు. కొన్ని ఉన్న వాటిని కూడా దాన్ని ఎక్కువగా డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితి. వాటికి దూరం పెట్టండి. కొద్దిగా మూర్ఖ వైఖరిని విడనాడండి. కొద్దిగా డిసిప్లిన్గా ఉండేటువంటి పరిస్థితులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కన్యారాశి వారికి. తర్వాత స్కిన్ డిసీజెస్ కానీ ఎలర్జీస్ కానీ వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహించండి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా అన్ని విధాల అనుకూలంగానే ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఉంటుంది. ఎంతైనా కూడా ఈ కన్యారాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి అనుకూలతలే కనబడుతున్నాయి. ఆ తర్వాత తులారాశి. తులారాశి వారికి భాగ్యాధిపతిగా వ్యయాధిపతిగా ఇప్పుడు వ్యయ స్థానంలో ఈ బుధుడు సంచారం జరుగుతున్నది. తులారాశి వారికి బుధుని యొక్క సంచారం ఎలాంటిది అంటే సౌఖ్య నిర్మనక్లేశం కృషి భోజనమల్పశం నిత్య సంవాద దారిద్ర్యం. వాస్తవంగా మీరు ఎంత ఆలోచిస్తారో అంత పని చేయలేరండి. ఏదో చేయాలనుకుంటారు. మీరు చేసే పనులన్నీ కూడా స్వల్పమే, ఎక్కువ ఆలోచనలు, తక్కువ పని అవుతున్నది. తర్వాత మీ సుఖాలను మీరే దూరం చేసుకోవడం జరగవచ్చు. మీరు కొన్ని నియమాలు పెట్టుకోవచ్చు మీ మీద మీకే. ఏదో విధంగా తాపత్రయం అనేది ఎక్కువగా పడుతుంటారు. ఛాదస్థం అంటారు కొందరు విషయంలో, ఇది ఛాదస్థం అని కూడా అంటారు. అలాంటిది కాకుండా మీరు ఇతరులతో వివాదాలకు వెళ్లకుండా మరి వేళ తప్పిన భోజనాలు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సౌఖ్య అని మొత్తం మీద కంఫర్ట్లెస్ అనేది ఉంటుంది. తర్వాత ఖర్చులు కూడా ధర్మపరంగానే బాగానే పెడతారు. మొత్తం మీద తులారాశి వారు ఈ యొక్క మాసంలో బుధుడు కన్యారాశిలో తిరుగుతున్నంత వరకు కూడా మీరు స్థిర చరాస్తులు కానీ కొత్త వస్తువులు కానీ అమ్మకాలు కొనుగోళ్ళు వాటికి సంబంధించిన విషయాలకు దూరంగా ఉండండి. మీరు ఎక్కువగా ఈ యొక్క షేర్ మార్కెట్లో కూడా వ్యవహారాలలో మీరు చాలా స్పీడ్గా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. వాటిని మీరు తట్టుకోలేరు. కొద్దిగా జాగ్రత్తగానే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి అందులో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులకు కొంత ఆకస్మికంగా ధనలాభం వస్తుంది, ఖర్చు కూడా జరుగుతుంది, ఒక ప్రయాణం కూడా ఉంటుంది. తర్వాత హస్త నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు బాగా ఉన్నాయి, కొంత శారీరక శ్రమ కనబడుతున్నది. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి, కొంతపాటి శారీరక అస్వస్థతలు కొద్దిపాటి కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. తులారాశి వారు కూడా ఈ వీడియో చివరిలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఆ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి బుధుని యొక్క ఫలితంలో అష్టమాధిపతిగా లాభాధిపతిగా ఇప్పుడు లాభస్థానంలో ఉన్నాడు అనుకోండి. మరి ఒక రకంగా ఇది తామ్రమూర్తిగా కూడా ఆయన కొంత మీకు అనుకూలతంగా చేస్తున్నాడు. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడు తప్పకుండా. ఆరోగ్యమర్థలాభంచ మనఃప్రీతి సుఖం భవేత్ బంధుప్రీతి యశోవృద్ధి లాభస్థానగతే బుధే. ఇప్పుడు వాస్తవంగా వృశ్చిక రాశి వారికి మీ టాలెంట్తో ఏదో ఒక చేయాలన్న తాపత్రయం బాగా ఉంది. మీకు హెల్త్ బాగానే ఉంటుంది, ఆర్థికపరమైన ప్రణాళికలు బాగానే చేస్తారు. షేర్ మార్కెట్లో కొంత మీరు లాభాలు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు అనుకున్న పనులు సాధించి అనుకున్న పనులు తృప్తిగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు ఇష్టమైన బంధువులు, ఇష్టమైన స్నేహితులతో కలుసుకుంటారు బాగా. అలాగే ఏదో రకంగా నేమ్ అండ్ ఫేమ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు చాలా ఇంటలెక్చువల్గా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈ బుధుని ఫలితాలు పొందబోతున్నారు. అందులో విశాఖ నక్షత్ర జాతకులకు
అనుకూలతలు బాగా ఉన్నాయి. మీరు షేర్ మార్కెట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు చివరిలో. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులు సెప్టెంబర్ 6 వరకు షేర్ మార్కెట్లో పాల్గొనవచ్చు. 6-8 మధ్యన కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు షేర్ మార్కెట్లో ప్రారంభంలో కానీ అంటే ప్రారంభం అంటే 23 నుంచి 28 కానీ, ఇది వదిలేస్తే మీకు 6వ తేదీ నుంచి వచ్చే ఫలితాలు బాగా ఉన్నాయి. మధ్యన ఉన్నటువంటి ఫలితాలు మధ్యగా ఉన్నాయి. మీరు వైస్ ప్లానింగ్ అయితే చేసుకోండి. షేర్ మార్కెట్లో కొద్దిగా ఆలోచించి పెట్టండి, ఇబ్బంది ఏమి ఉండదు, అనుకూలతలే వస్తాయి. ఇది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈ బుధుడు 10వ స్థానంలో తిరుగుతున్నాడు, సప్తమాధిపతిగా దశమాధిపతిగా. ఇది ఒకంత స్వర్ణమూర్తి ఫలితాలు, అంటే చెడు ఫలితాలను తగ్గిస్తున్నాడు, మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కానీ మీరు కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యతో ఆడే సరసంలో కూడా జాగ్రత్తగా ఉండవాలండి. మిత్రులతో ఆడే సరసాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే సరసంగా మీరు చాలా హుషారుగా ఉంటారు, కానీ మనం చెయ్యని పనికి చిన్నపాటి అపవాదు, ప్రొఫెషనల్గా మీ మీద కొంత జెలసీ బాగా పెరుగుతుందండి. రకరకాల ఆలోచనలు కూడా ఎదుటి వాళ్ళు చెప్తారు, దాని గురించి కొంచెం జాగ్రత్తగానే చూడాలి. అపవాదో దూషణంచ, అంటే నేరుగా అనుకున్నా కానీ చాటుగా అనేవాళ్ళు ఎక్కువగా మీకు ఉండబోతారు. అన్న సౌఖ్యం మీరు ఆకృతి, ఎందుకో మీరు తినాలనుకున్న వేళకు తినకపోవడమో లేకపోతే వాటిని విసర్జించడమో ఎందుకో కొద్దిగా ఇబ్బంది పడతారు. అలాంటి ఆహార లోపాల వల్ల కూడా శరీరంలో కొద్దిగా నిస్సత్వం ఏర్పడుతుంది. ప్రతి పనిలో కొంత ఆలస్యం మీ వలన జరగవచ్చు, ఎదుటి వాళ్ళకు కూడా జరగవచ్చు. తాపత్రయం కూడా ఎక్కువగానే పెరుగుతుంది. ఈ ఆలస్య తాపత్రయాలు తర్వాత ఈ నిరుత్సాహాలతో కొద్ది ఇబ్బంది ఉన్నా కూడా మీకు యశస్వే ఉంటుంది, మంచి ఫలితమే మీరు పొందగలుగుతారు. మూలా నక్షత్ర జాతకులకు 28 వరకు ఎవరితోనూ కూడా మీరు కొంతవరకు చొరవగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 28 నుంచి 6 మధ్యన మంచి ఫలితాలు ఉన్నాయి. 6 నుంచి 8 మధ్యన కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ బుధుడు మంచి ఆర్థికమైన పరిస్థితులు, మీ వృత్తిలో కొద్దిగా రాణింపు ఉంటుంది. కొద్దిపాటి సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తారు. ఏదో ఒక నూతనంగా ఉత్సాహమైనటువంటి పని ప్రారంభించాలన్న ఆలోచనలతో ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించుగా అలాగే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్ది పనులు ఆలస్యంగా కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం మీద ధనుర్రాశి వారికి స్వర్ణమూర్తిగా మంచి ఫలితాలే ఇవ్వబోతున్నాడు. అంటే చెడు ఫలితాలను తగ్గించేస్తున్నాడు, మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత మకర రాశి. మకర రాశి వారికి 9ంట ఈ యొక్క సంచారం జరుగుతున్నది, రజితమూర్తిగా ఉంటున్నాడు. ఈ మకర రాశి వారికి కొద్దిగా సంకల్పించుకున్న పనుల యందు ఆలస్యం తట్టుకోలేనంత, మొదలే మీద ఆలస్యం, అందులో మీ పనులు కూడా కొంత ఆలస్యంగా జరుగుతుంది. తర్వాత ఎవరు ఏదో ఒకటి చిన్నపాటి మనస్తాపం కలగజేసే మాటలు, ఇతరులతో ఉన్న అనుబంధాలు, మీరు చేసే పని మీద మీకే అసహ్యం, లేదా మీకు పోటీదారుగా ఇంకోటి ఏదో చేసి చూడడం మీద, మరి మనం చేసే పనికి ఎదుటివాడు పోటీగా ఉండడం, ఇట్లాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఆలోచనలు అరోచనం, కొద్దిగా ఆరోగ్య విషయంలో కూడా జీర్ణాశయ సంబంధమైనటువంటి సమస్యలు, అరుచి, అంటే మరి ఏదో ఒక రకంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఏదో సంథింగ్, తర్వాత ఈ భోజనం ఇట్లాంటివన్నీ కూడా కొద్ది శరీరంలో కూడా మందస్థితి బాగా పెరుగుతుంది. అంటే టోటల్గా మకర రాశి వారు దేహారోగ్య విషయంలో, ఆహార విషయంలో అన్నిటి మీద చూసుకోవాలి. వ్యాపారాల విషయంలో పెద్దగా ఇన్వెస్ట్మెంట్లు ఈ వారంలో, అంటే ఈ బుధునికి సంబంధించినంత వరకు అక్టోబర్ 8 వరకు చేయకుండా ఉండండి. తర్వాత ఈ యొక్క షేర్ మార్కెట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్లు కొద్దిగా మామూలుగానే పెట్టడానికి ప్రయత్నం చేయండి. పెట్టకున్నా పోస్ట్పోన్మెంట్ చేస్తే బాగుంటుంది. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి ఈ బుధుని ఫలితాలలో కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఇతను లోహమూర్తిగా మరికొంత ఇబ్బందులు కలుగ చేయవచ్చు. అది దేని విషయంలో అంటే అదృష్టం మీద ఎక్కువ ఆధారపడడం, తర్వాత ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడైనా వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఈసారి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అక్టోబర్ 6 వరకు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీంట్లో మీకు శారీరకంగా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, శరీరంలో ఉష్ణస్థితి కూడా బాగా పెరుగుతుంది.
తర్వాత మానసికంగా కూడా కొద్దిగా మీరు ఎక్కువగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లోనే ఉంటారు. అల్ప భోజనం, తక్కువ భోజనం చేయడం, లాభాలు కూడా తక్కువ రావడం, ఎందుకో మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఒక దగ్గర ఎక్కడో దగ్గర అబద్ధం ఆడవలసి ఉంటుందండి. అవును కాదని, కాదని అవునని, అంటే ఏదో ఒక చిన్నపాటి ఒక వలయం, ఒక విషవలయం లాగా ఏదో చిక్కుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. లేదా అనవసరమైన భయాలు, అనవసరమైన ఆందోళనలు పదే పదే కలుగుతుంటాయి. ఏదో జరిగిపోతున్నది నాకు అనేది. అట్లాంటి యొక్క భయం కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో అనుబంధంలో కావచ్చు, బంధుమిత్రులతో అనుబంధంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, ఏదో ఒక భయాన్ని మిమ్మల్ని పీడింపజేస్తుంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి, దాని దగ్గర పరిహారాలు చేసుకోండి, అనుకూలతలు వస్తాయి. అందులో ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంతో మీకు అంటే మొత్తం మీద అక్టోబర్ 6 వరకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ప్రారంభం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మీకు అక్టోబర్ 6 నుంచి అనుకూలతలు ఉన్నాయి. తర్వాత పూర్వభద్ర నక్షత్ర జాతకులకు 28 నుంచి 6 వరకు ఉన్న పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. తర్వాత ప్రారంభంలోనూ చివరిలోనూ మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి, కనబడుతున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి సంబంధించినటువంటి బుధ ఫలితాలలో సామాన్యంగా ఈయన తామ్రమూర్తిగా ఉన్నాడు. సప్తమ స్థానం బుధుడు యొక్క ఫలితం స్వక్షేత్రం అయినప్పటికీ కూడా కొద్దిపాటి అడ్డంకులు కలుగజేసేటువంటి ఉంటాయి. కాబట్టి మీరు కుటుంబ వ్యవహారాలు, భార్యతో ఉన్న అనుబంధాలు, పిల్లలతో ఉన్న అనుబంధాలు, తల్లితో ఉన్న అనుబంధాలు, స్థిర చరాస్తులతో ఉన్న అనుబంధాలు, మీ వృత్తికి సంబంధించిన రిలేషన్స్లో మీరు ఎక్కడ కూడా మొండి వైఖరి పెట్టుకోకూడదు. మొండి వైఖరిగా మనం అనుకున్నదే సాధించాలని పెట్టుకోకూడదు. దౌర్భాగ్యమర్థనాశస్య. ఒక్కొక్కసారి మన డబ్బు మితిమీరంగా అనుకోకుండా ఎందుకు పెట్టానా అనిపిస్తుంది. పెట్టేటప్పుడేమో ఏదో ఒకటి ఆశించి పెడతాం, లేకపోతే ఇబ్బందితో ఉంటుంది. తర్వాత ఏదో రకంగా ఇబ్బంది పడతాం మళ్ళీ ఆ తర్వాత. లేదా ఇతరుల ప్రమేయంతో, ఇతరుల ఆలోచనలకు లోబడి కూడా అర్థాన్ని, డబ్బును పాడు చేసుకుంటాం. దౌర్భాగ్యం అర్థనాశస్య. అంటే అంత అదృష్టం అనుకుంటున్నామో నాకు అంత దురదృష్టం ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది. ప్రభుక్రోధ కురూపణం. శరీరంలో కూడానండి, లావెక్కిన వాళ్ళు బరువుగా తగ్గించిన వాళ్ళు ఏదో ఒక శరీర ఆకృతిలో కూడా మార్పే, ఆహారంలో మార్పే, కుటుంబ వ్యవహారంలో మార్పే, భార్యాభర్తల మధ్యన రిలేషన్స్లో మార్పే, ఏదైనా కానీ కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. సర్వాంగజాడ్యం ఉష్ణంచ. కొంతమందికి లేని నొప్పులు ఉంటాయి కదా, అలాంటివి శారీరక నొప్పులు. ఏజ్డ్ ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది, యవ్వనంలో ఉన్న వారికి ఇబ్బంది, ఏదో రకంగా. ఇదంతా కూడా ఏంటంటే ఒక డిసిప్లిన్ లైఫ్ని మనం ఆశించిపోవాలి. ఏది కూడా ఎక్స్ట్రీమ్గా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మామూలు కుటుంబ సౌఖ్యమే ఉంటుంది, కానీ విశేషించి మీరు ఆశించిన కుటుంబ సౌఖ్యం రాదు. అంటే మీరు కోరితే రాదు, వాళ్ళు కోరితే, ఎదుటి వాళ్ళు కోరితే ఇవ్వవలసిందే తప్ప మనం కోరితే ఇచ్చేటోళ్ళు లేరు. అట్లాంటిది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో పూర్వభద్ర నక్షత్ర జాతకులకు 28వ తారీఖు వరకు ఆర్థికంగా బాగానే ఉంటుందండి. 28 నుంచి అక్టోబర్ 6 మధ్యన ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా ఆలస్యంగా ఉంటుందండి. 6 నుంచి అక్టోబర్ 8 వరకు ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో ఆలస్యం బాగా కనబడుతున్నది. 28 తర్వాత 6 వరకు ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 6 నుంచి 8 మధ్యన కుటుంబ విషయంలో కొద్దిగా నిరుత్సాహం ఏర్పడుతుందండి. తర్వాత రేవతి నక్షత్ర జాతకులకు ప్రారంభం 23 నుంచి 28 వరకు చాలా ఉత్సాహంగా ఉంది. 28 నుంచి 6 మధ్యన కొద్దిగా ఆలస్యంగా పనులు అవుతున్నాయి. మళ్ళీ తిరిగి 6 నుంచి మీరు పుంజుకుంటారండి. ఈ విధంగా బుధుని యొక్క ఫలితాలను మనము కొద్దివరకు విశ్లేషించి ఈ 12 రాశులకు నక్షత్రాల ప్రకారంగా ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బుధుడు సామాన్యంగా ఎక్కువగా ఫైనాన్షియల్ పొజిషను, తర్వాత ఫారెన్ ఎక్స్చేంజెస్ కానీ, దీనికి సంబంధించి కానీ, తర్వాత ఈ షేర్ మార్కెట్స్, ముఖ్యంగా బుధుడు షేర్ మార్కెట్ సంబంధించిన విషయాలలో చాలా పనిచేస్తాడు, చాలా గమనించుకుంటాడు. తర్వాత ఈ ధరలు ఎక్కువగా పెరగడం, తక్కువ పెరగడం, వెండి, బంగారు, వీటికి సంబంధించిన విషయాలు. కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ బుధుని ఫలితాలను కూడా మనం సర్వత్రా చూడాలి. చూస్తే మనకు మన ఎన్విరాన్మెంట్స్, మన కథ, మన కంఫర్ట్స్, మనకు ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొంత బోధపడతాయి. అయినంత వరకు మీకు ప్రతి ఎపిసోడ్లో ఈ బుధుని యొక్క ఫలితాలు కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని నేను ఆలోచించి ప్రయత్నం చేస్తున్నాను. దీనికి మీ ఆదరణను బట్టి
నా యొక్క ఒక కృషి ఎలా ఉంటుందనేది నేను ముందు ముందు శ్రద్ధ తీసుకొని చెప్పగలుగుతాను. ఇది ఈ మాసానికి సంబంధించిందంటే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు బుధుడు కన్యా రాశిలో తిరుగుతున్నటువంటి సంచార ఫలితాలు. మరి దీనికల్లా కూడా మీరు పరిహారాలు పెద్ద మొత్తంలో ఏం చేయకండి. ఒకటి విష్ణు సంబంధమైన స్తోత్రము, బుధ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే పచ్చరాయి ఉంగరం ఉంటే పెట్టుకోండి, ఆకుపచ్చ ఎమరాల్డ్ అట్లాంటిది పెట్టుకోండి. అందులో పంచముఖి కానీ త్రిముఖి కానీ రుద్రాక్ష ఉంటే వేసుకోండి. అప్పుడప్పుడు పిల్లలకు విద్యాదానానికి సంబంధించిన పుస్తకాలు కానీ వాళ్ళకి బట్టలు కానీ అట్లాంటివి ఇప్పించండి. మరి అంతో బుధుని సంబంధించి రావి చెట్టుకు సంబంధంగానే అశ్వత్థనారాయణ వాటికి సంబంధించిన పూజలు కూడా చేసుకోండి, బాగానే ఉంటుంది. ప్రత్యేకించి నేను ఎక్కువగా పరిహారాలు చెప్తే బాగుండదు, మరి అంతగా చెప్పవలసిన పరిహారాలు ఉంటే ప్రత్యేకంగా చెప్తాను. కానీ దీనికి సాధారణంగానే మీరు బుధుని స్తోత్రంతో పరిహారాలు చేసుకోండి. పెసలు ప్రతి బుధవారం నాడు పెసరుతో కూడినటువంటి పెసరపప్పు ధాన్యంతో కూడిన వంటకాన్ని భుజించండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు బుధుని ఫలితాలను కూడా ఒకసారి విశ్లేషణ చూసుకుందాం. అందరికీ కూడా మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.